వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి అని చూస్తున్నారా? చింతపండు రసం అండి. ఏంటో కాదు, ఇదేంటి మాకు తెలుసు అని అనుకుంటున్నారా? ఇది అందరికీ మాక్సిమం తెలుస్తుందండి. కానీ ఇది 3 months వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు గుజ్జు చేసుకుని ఒక్కసారి చేసుకుంటే ఒక 3 months వరకు మనం ఈజీగా సాంబార్ గాని, రసం గాని, పులిహోర గాని ఏమన్నా గాని ఈజీగా చేసుకోవచ్చు. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చింతపండునంతా కూడా ఉట్టులు లేకోకుండా మొత్తం నీట్గా ఉట్టులన్నీ కూడా తీసేసి, పిక్కలు లేకోకుండా ఉట్టులు లేకోకుండా తీసి ఒక బౌల్లో వేసి వాటర్ వేసి 2 సార్లు క్లీన్ చేసుకుందాం. వాటర్ వేసుకుని ఇలా శుభ్రంగా వాటర్ వేసుకుని మట్టి ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఇలా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్నాం కదండి చింతపండుని. ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ మంచినీళ్ళు వేసి ఒక పావు గంట నానబెట్టుకుందాం. చింతపండు చూడండి ఇలా చక్కగా నానింది. ఇలా చేత్తో అంటే చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఇప్పుడు మనం చేత్తో ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీలో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని చక్కగా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుని మెత్తన పేస్ట్లా చేసుకుందాం. వేసాం కదా, ఇప్పుడు దీన్ని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా చక్కగా స్మూత్ గా చూసారా ఎంత చక్కగా మంచిగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ ని ఇలా చిల్లుల దాంట్లో వేసుకుని మొత్తం అంతా కూడా క్రిందకి గుజ్జు దిగేటట్టు మొత్తంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మొత్తం అంతా కూడా గుజ్జు అంతా కిందకి దిగి ఏమన్నా ఉట్లు గట్రా ఉంటే పైన ఉండిపోతాయి అన్నమాట. మనం వడకట్టుకున్నాం కదా, మొత్తం చింతపండు పులుసు అంతా కూడా ఇలాగ ఒక పాత్రలో వేసుకుని స్టవ్ వెలిగించి ఒక్క పావు గంట సేపు దీన్ని బాగా దగ్గరగా మరగనిస్తే చాలా చక్కగా మనం చింతపండు పులిహోర చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా పులుసులు పెట్టుకోవాలన్నా, రసం పెట్టుకోవాలన్నా, సాంబార్ పెట్టుకోవాలన్నా అప్పటికప్పుడు చింతపండు నానబెట్టుకుని పని లేకోకుండా మనకి చక్కగా ఈజీగా అయిపోతుందండి పని. ఉదయాన్నే క్యారేజీలు కట్టుకునే వాళ్ళకి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ చాలు. కొంచెంగా పసుపు వేసుకుని ఇప్పుడు మళ్ళీ దాని వెంటనే కూడా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. వేసుకుని ఇంకొంచెం ఒక్క 5 నిమిషాలు ఉడకనిద్దాం. మధ్యలో కలుపుతూ కొంచెంగా ఉడికించుకుందామండి. ఇది కొంచెంగా ఉడికించుకుంటే మనం మళ్ళీ చింతపండు పులిహోర చేసుకున్నా ఇంకేం చేసుకున్నా కూడా మళ్ళీ దీన్ని వేరేగా మళ్ళీ ఉడికించాల్సిన పని లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా ఉడుకుతుంది కదా. నా దగ్గర మట్టి పాత్ర ఉంది కాబట్టి చేస్తున్నాను, లేదు అంటే స్టీల్ పాత్రలో మాత్రం చేసుకోకండి. అల్యూమినియం పాత్ర కానీ లేకపోతే ఇలా మట్టి పాత్ర కానీ ఏదన్నా పర్వాలేదు. ఓకేనా అండి? ఫైనలీ ఇంత చాలండి. ఇలా కొంచెంగా మగ్గింది కదా, ఇంకా చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయిన తర్వాత ఒక గాజు సీసాలో మాత్రమే వేసుకోవాలి, ప్లాస్టిక్ సీసాలో వేసుకోకూడదు. ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నాళ్ళన్నా వాడుకోవచ్చు అండి. మ్యాక్సిమం 3 months కన్నా ఇది రాదనుకోండి, 3 months వస్తుంది. ఇది ఒక 1/2 కిలో చింతపండు అండి. 1/2 కిలో చింతపండుకి మనం 3 months ఈజీగా వాడుకోవచ్చు. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.